రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్. ఒక 30 సంవత్సరాల యువకుడు ఖమ్మం జిల్లాకి చెందినటువంటి వాడు. ఖమ్మం నుంచి చదువుకోవడానికి చైనాకి వెళ్ళాడు, ఎంబీబీఎస్ చేశాడు. ఆ తరువాత మన హైదరాబాద్ నడిబొడ్డులో అటు గచ్చిబౌలికి ఇటు మెహదీపట్నంకి మధ్య ఉండే టోలీ చౌకీలో వచ్చాడు. టోలీ చౌకీలో అతను యునానీ డాక్టర్గా అయ్యాడు. ఎంబీబీఎస్ చదివిన వాడు యునానీ డాక్టర్ ఎలా అయ్యాడు ఎవరూ అడగలేదు. ఎందుకంటే టోలీ చౌకీలో ఆయన డాక్టర్గా చలామణి అయ్యాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలము పాత బస్తీలోని కార్వాన్కి వెళ్ళాడు. కార్వాన్లో ఒక షవర్మా సెంటర్ ఓపెన్ చేసి టిఫిన్లు, రకరకాల షవర్మా, నాన్ వెజిటేరియన్ మెటీరియల్ని సరఫరా చేసే చిన్నపాటి హోటల్ని నడిపించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి రాజేంద్ర నగర్కి వెళ్ళాడు. రాజేంద్ర నగర్లో అతను రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారాడు. భూముల్ని అమ్మడము ఇది పనులు చేయటం మొదలుపెట్టాడు. సో చాలా మామూలు బ్యాక్గ్రౌండ్కి చెందినటువంటి ఆ 30 సంవత్సరాల యువకుడు హఠాత్తుగా అహ్మదాబాద్లో ప్రత్యక్షమయ్యాడు. అహ్మదాబాద్ని, గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మెహసానాకి వెళ్ళేటటువంటి రోడ్డు మీద ఒక టోల్ ప్లాజా దగ్గర, అడలాజ్ టోల్ ప్లాజా అంటారు దాన్ని, ఆ టోల్ ప్లాజా దగ్గర ఆయన వాహనం ఆగింది. ఏదో అనుమానం వచ్చి ఆ వాహనాన్ని పక్కకు తీసి సెర్చ్ చేశారు. సోదాలు చేయగానే అతని దగ్గర 2 గ్లోక్ పిస్టల్స్ దొరికినాయి, ఒక బెరెటా పిస్టల్ దొరికింది, 30 తూటాలు దొరికాయి, 4 లీటర్ల ఆముదం నూనె దొరికింది. ఆముదం నూనె ఎందుకు, ఏం చేయడానికి ఎవరికీ అర్థం కాలేదు. ఈ ఆముదం నూనె దేనికోసము అని చెప్పి అతన్ని పట్టుకుని ఓ పక్కకి తీసుకెళ్ళి పోలీసులు ప్రశ్నించడం మొదలుపెట్టేటప్పటికి తుపాకులు అర్థమవుతున్నాయి, తూటాలు అర్థమవుతున్నాయి, కానీ ఈ ఆముదము నూనె దేనికోసం అని అడిగేసరికి కాస్త పోలీసు లెవెల్ ట్రీట్మెంట్ చేసేటప్పటికి ఆ వ్యక్తి ఖమ్మంకి చెంది కార్వాన్లో షవర్మా దుకాణం పెట్టుకుని రాజేంద్ర నగర్లో రియల్ ఎస్టేట్ చేసినటువంటి టోలీ చౌకీలో డాక్టర్ అవతారం ఎత్తినటువంటి ఆ 30 ఏళ్ల వ్యక్తి, నేను ఈ ఆముదం నూనె నుంచి రిసిన్ అనేటటువంటి కెమికల్ని తయారు చేస్తానన్నాడు. రిసిన్ అన్న పేరు వినేటప్పటికీ పోలీసులు, ముఖ్యంగా యాంటీ టెర్రర్ స్క్వాడ్కి చెందినటువంటి పోలీసుల కళ్ళు ఒక్కసారి పెద్దవైపోయినాయి. ఎందుకంటే రిసిన్ అనేది అత్యంత భయంకరమైనటువంటి విష పదార్థము. దాన్ని ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేశారు. ఆముదపు నూనె నుంచి రిసిన్ తయారు చేస్తారు. ఈ రిసిన్ని పొరపాటున లోపలికి వెళ్ళిందంటే, కొంచెం ఎక్కువ మోతాదులో వెళ్ళిందంటే మనుషులు చనిపోతారు. ఈ రిసిన్ని ఉగ్రవాదులు అనేక సందర్భాల్లో ఉపయోగించారు. 2013 ప్రాంతంలో బరాక్ ఒబామాకి రిసిన్ని అద్దినటువంటి ఒక లేఖను పంపించారు. వైట్ హౌస్కి వచ్చింది. అయితే ముందస్తు జాగ్రత్తగా చూస్తే ఆ మొత్తము పేపర్కి రిసిన్ అంటి ఉంది. ఆయన పొరపాటున దాన్నంతా ముట్టుకుని ఆ వేలు నోట్లోకి వెళ్ళినట్లయితే ఆయన పని అయిపోయి ఉండేది. 2022-23 ప్రాంతంలో డొనాల్డ్ ట్రంప్కి కూడా వచ్చింది. ఆయన అప్పుడు దేశాధినేత కాదు, విపక్ష నేత. ఆయనకి కూడా రిసిన్ని అంటించినటువంటి లెటర్ని పంపించారు. కాబట్టి రిసిన్ అంత ప్రమాదకరమైంది. పోలీసులు ఆయన్ని గట్టిగా పట్టుకున్నారు, ప్రశ్నించడం ప్రారంభించారు. అతని పేరు డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయీద్. ఈ అహ్మద్ మొయినుద్దీన్ సయీద్ ఎంబీబీఎస్ చైనాలో చదివి యునానీ మెడిసిన్ ఎందుకు చేస్తున్నాడు, ఆయన దగ్గర ఈ ఆయుధాలన్నీ ఎందుకు దొరికాయని చెప్పి ప్రశ్నించటం మొదలు పెడితే అసలు కథ రాజస్థాన్కి వెళ్ళింది. రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి జైసల్మేర్, జోధ్పూర్లోని ఇసుక ఎడారి ప్రాంతంలో డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి ఆ ఆయుధాలు వచ్చాయి. ఆ ఆయుధాలను తాను సేకరించాను అని చెప్పి ఈ మన టోలీ చౌకీకి చెందినటువంటి యునానీ డాక్టర్ గారు చెప్పారు. ఖమ్మం కుర్రవాడు అనే మనం భావించవచ్చును, చెప్పాడు. ఎక్కడ ఖమ్మం, ఎక్కడ రాజస్థాన్, ఎక్కడ గుజరాత్? పోలీసులు ప్రశ్నించేసరికి అతనికి గుజరాత్లోని బానస్కాంఠా ప్రాంతంలో ఒక టైలరు, ఒక విద్యార్థి ఆయన లింకులోకి వచ్చారు. విద్యార్థి పేరు మొహమ్మద్ సోహెల్, 23 సంవత్సరాలు. 23 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఏం విద్యార్థి,
తెలియదు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖెరీ ప్రాంతానికి చెందినటువంటి వాడు. లఖింపూర్ ఖెరీ నేపాల్ బార్డర్కి ఉన్నటువంటి ఏరియా. ఖలిస్తానీ ఎలిమెంట్స్ బాగా ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా. గతంలో చాలామందికి గుర్తుండే ఉంటుంది, ఈ ప్రాంతంలో బీజేపీ ప్రభుత్వాన్ని రైతు ఉద్యమంలో ఇబ్బంది పెట్టేందుకు చాలా హడావిడి చేయటం జరిగింది. లఖింపూర్ ఖెరీకి చెందినటువంటి మహమ్మద్ సుహేల్, రెండవ వ్యక్తి ఆజాద్ సులేమాన్ షేక్. ఇతను టైలర్, బట్టలు కుట్టుకునేవాడు. ఎవరైనా చూస్తే చాలా మామూలు వ్యక్తి అన్నటువంటి వాడు. కానీ ఇతను ఉత్తరప్రదేశ్లోని షామ్లీకి చెందినవాడు. షామ్లీకి చెందినటువంటి వాడు అనగానే మనకి హైదరాబాదులోని జియాగూడ మల్లేపల్లి ప్రాంతంలో షామ్లీ నుంచి వచ్చి బట్టల వ్యాపారులుగా ఉంటూ బీహార్లోని దర్భంగాలో ఒక బట్టల ప్యాకెట్లో మొత్తం బాంబులు అవన్నీ పెట్టి పంపితే అది దర్భంగాలో రైల్వే స్టేషన్లో పేలిపోయింది. అది గుర్తుకు రావాలి. షామ్లీ చాలా ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాదానికి కేంద్రమైనటువంటి చోట. ఈ ముగ్గురిని ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి వీళ్ళు లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను తాము రెక్కీలు నిర్వహించాము. ఏ రకంగా ఈ రిసిన్ని ఆహార పదార్థాల్లో కలపాలి, హోటళ్లలో కలపాలి, గుడి ప్రసాదాల్లో కలపాలి, అదేవిధంగా వాటర్ ట్యాప్స్లో కలపాలి, వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కలపాలి. దీనికి సంబంధించినటువంటి రెక్కీలు నిర్వహించామని చెప్పారు. ఉదాహరణకి ఢిల్లీలో ఉన్నటువంటి ఆజాద్పూర్ మండి, ఇది ఆసియాలోని అతిపెద్ద కూరగాయల పళ్ళ మార్కెట్, దీన్ని రెక్కీ చేశారు. అదేవిధంగా నరోడా ఫ్రూట్ మార్కెట్, ఇది అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరోదా ప్రాంతంలో ఉంటుంది. ఇది ముస్లిం మెజారిటీ ఏరియా. ఇక్కడి నుంచే మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడాను అహ్మదాబాద్ పట్టణానికి వెళ్తాయి. మూడవది ఆర్ఎస్ఎస్ ఆఫీస్ లక్నో, దీనిని కూడా వీళ్ళు రెక్కీ చేశారు. ఈ వాటర్ సోర్సెస్లో, టెంపుల్ ప్రసాదంలో ఎలా కలపాలన్నది వీళ్ళు ప్రయత్నించారు. అంటే ఈ కేసు బయటపడుతున్నటువంటి సమయంలోనే జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ అదీల్ అనేటటువంటి ఒక డాక్టర్ గారి లాకర్ నుంచి AK-47 బయటపడింది. ఆయన్ని ప్రశ్నించేటప్పటికీ ఢిల్లీ దగ్గరలో ఉన్నటువంటి ఫరీదాబాద్లో అల్ ఫలా అనేటటువంటి ఆసుపత్రిలో పనిచేసేటటువంటి ఉత్తరప్రదేశ్ సహారన్పూర్కి చెందినటువంటి డాక్టర్ ముజమ్మిల్ అనేటటువంటి వ్యక్తి దొరికాడు. ఆయన దగ్గర 230 కిలోల అమోనియం నైట్రేట్ దొరికింది. అమోనియం నైట్రేట్ అంటే పేలుడులో ఉపయోగించేది. దాంతో పాటు టైమర్స్ దొరికినాయి 20 వరకు. తర్వాత రకరకాల బాంబు కావలసినటువంటి కంపోనెంట్స్ దొరికినాయి, గన్స్ దొరికినాయి. ఒక్కసారిగా ఉత్తర భారతదేశంలో అన్ని ప్రాంతాలలో పేలుళ్ళు నిర్వహించేందుకు ఏదో పెద్ద పథకం వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంటెలిజెన్స్ వర్గాలు, ఉగ్రవాదాన్ని అధ్యయనం చేసే వర్గాలు చెప్పేది ఏంటంటే, ఉగ్రవాదులు నెమ్మదిగా కైనెటిక్ యాక్షన్ నుంచి నాన్ కైనెటిక్ యాక్షన్కి వెళ్తున్నారు. కైనెటిక్ యాక్షన్ అంటే బాంబులు పేల్చటము, విధ్వంసం సృష్టించటము. ఇది నాన్ కైనెటిక్ అంటే విషం కలపటము, ఈ విషపూరితమైనటువంటి గ్యాస్ లీక్ చేయటము, ఇటువంటి సంఘటనల ద్వారా నీళ్లలో విషం కలపటము, అనేక మందికి ఏకకాలంలో అనారోగ్యం రావడము, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావడము, వైద్య వ్యవస్థ పట్ల సందేహాలు, భయాలు వచ్చేటట్టుగా చేయటము, ఈ రకమైనటువంటి కార్యకలాపాలకి మొదలు పెడుతున్నారా అంటే కైనెటిక్ టు నాన్ కైనెటిక్. రెండవది, ఈ దేశంలో బయోలాజికల్ టెర్రరిజం, దీనిని పెంచేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ISI, పాకిస్తాన్కి చెందిన ISI కావచ్చును, పాకిస్తాన్కి చెందిన ISI ఆదేశాల ప్రకారము నడిచేటటువంటి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్ ISKP, ఇది ఒక ఉగ్రవాద సంస్థ. ఈ రెండు కూడాను 2021 నుంచే బయోటెర్రర్ని ఎట్లా ప్రమోట్ చేయాలని ఆలోచిస్తున్నాయి. దానికి సంబంధించిన మాడ్యూల్లో ఈ అహ్మద్ మొయినుద్దీన్ సయీద్ అంతర్భాగమా? ఇప్పుడు పోలీసులు దీన్ని విచారిస్తున్నారు. ఏదేమైనా ముందస్తుగా పట్టుకోవడం వల్ల ఈ మొత్తం టెర్రర్ మాడ్యూల్ని ఏడాదిన్నర పాటుగా అబ్జర్వ్ చేస్తూ, ట్రాక్ చేస్తూ మొత్తం టీంని పట్టుకోవడం కోసం పోలీసులు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇంటెలిజెన్స్ అధికారులు చాలా ఓపికగా ఒక్కొక్కళ్ళని పట్టుకోవడం జరిగింది. ఒక పెద్ద కుట్రని ఈ రకంగా భగ్నం చేయటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.